నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఓట్ల కోసమే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయన్న రేవంత్ స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు ఆటంకాలను అధిగమించి అభివృద్ధి చేస్తామన్న సీఎం ఆరోగ్య ఉత్సవాల్లో నర్సింగ్ కాలేజీలు కొత్త అంబులెన్సులు ప్రారంభం రంగారెడ్డి జిల్లాలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య కులాంతర్ వివాహం చేసుకున్నందుకు తమ్ముడే చంపినట్టు అనుమానాలు అమరావతిలో 11,467 కోట్లతో అభివృద్ధి పనులకు సిఆర్డీఏ అనుమతి 3 రిజర్వాయర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపిన కమిటీ ఏపీ నుంచి బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు పవన్ విజ్ఞప్తి రేషన్ మాఫియాకు కళ్లెం వేయాలని సీఎం చంద్రబాబుకు వినతి జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై సుప్రీం ప్రశ్నలు పూర్తి వివరాలు సమర్పించాలని సిబిఐ ఈడీలకు ధర్మాసనం ఆదేశాలు డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు ఏపీ తెలంగాణ సంయుక్త కమిటీ సిఎస్ల బృందాల చర్చల్లో 3 అంశాలపై ఒప్పందాలు అధ్యక్ష పీఠం దిగిపోనున్న వేళ అమెరికా అధినేత బైడెన్ సంచలన నిర్ణయం అక్రమ ఆయుధ కొనుగోళ్ల కేసులో కుమారుడికి క్షమాభిక్ష సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్న విపక్షాలకు ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్య, వైద్యమే తమ సర్కారు తొలి ప్రాధాన్యమన్న ముఖ్యమంత్రి ఏడాదిలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసి తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య వేడుకల్లో మంత్రులతో కలిసి రేవంత్ పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గులోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆరోగ్య వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొన్నారు. 136 108 అంబులెన్స్లను 77 102 అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. 28 పారామెడికల్ 16 నర్సింగ్ కాలేజీలను వర్చువల్ గా ఆరంభించారు. 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు. వైద్యారోగ్య రంగం బలోపేతం కోసం ఏడాదిలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని వివరించారు. ఆరోపణలకు తావు లేకుండా షెడ్యూల్ ప్రకారమే టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. దాదాపుగా ఒక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో 14,000 మంది నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఒక రాష్ట్రం ఒక సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది. విపక్షాలకు రైతులపై ప్రేమ లేదని ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా అభివృద్ధిని నిరాటంకంగా సాగిస్తామని స్పష్టం చేశారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తే కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌస్లో పండుకొని బాధపడుతున్నారు. వాళ్ళ బాధకు మందు లేదు. ఏదైనా మందు ఉంటే ఇక ఆ మందు జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వాల్సిందే. వారు లేరు కానీ వాళ్ళ శాఖ ఇవ్వాల్సిందే. అంతకుముందు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పారు గత పాలకులు. 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అడ్డం పండుకున్నా, ఎవరు నిలువు పట్టినా, ఎవరు కాళ్ళలో కట్టెబెట్టినా సన్న ఒట్లు పండించండి, 500 రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాట ఇవ్వదలుచుకున్నా. సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి, దూడు బసవన్నలు వస్తారు. వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణకు ఎన్నో రకాలుగా ద్రోహం చేశారని సీఎం ఆరోపించారు. జయ జయ హే తెలంగాణ అనే గానం తెలంగాణ జాతికి నువ్వు అంకితం ఇయ్యలేకపోయినవి ఇది ద్రోహం కాదా అని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న నువ్వు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచనే రాలేదు. బుద్ధుని పక్కన నీది పెట్టుకోవాలనుకున్నావు కానీ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన నీకు రాలేదు.
10 ఏళ్ళైనా నువ్వు పెట్టలేదు. ఇవాళ మేము పెడుతున్నాం కదా డిసెంబర్ 9 నాడని నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి సారథ్యంలో వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్లో కోకోకోలా ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం హోదాలో తొలిసారి గజ్వేల్కు వెళ్లిన రేవంత్ రెడ్డి 1000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కోకోకోలా కంపెనీని ప్రారంభించారు. అనంతరం ప్లాంట్లో కలియ తిరిగారు. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోకోకోలా, థమ్సప్ వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసేందుకు హిందుస్థాన్ బెవరేజెస్ సంస్థ బండతిమ్మాపూర్లో ప్లాంట్ నిర్మించింది. ఇటీవలే గ్రీన్ఫీల్డ్ బాటిలింగ్ ప్లాంట్ పూర్తి కాగా మొత్తం సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు ఇస్తామంటున్న ముఖ్యమంత్రి వానాకాలం పంట కూడా కలిపి ఎకరాకు 15,000 ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన రేవంత్ ఇప్పుడు ఉన్న పంటకే ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. రైతు బంధు, రైతు బీమా ద్వారా రైతులకు 82,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు, రైతు బీమా, బతుకమ్మ చీరలను ఎగ్గొట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వం యాసంగి పంటలో రైతు బంధు ఎగ్గొట్టిందట. రైతు బంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు, రైతు బంధును ఆపింది మీరు. ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయేమన్నావు. ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు. ఎప్పుడైనా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో రైతు బంధు వేసినాం. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు? జనవరి 17వ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు. అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలంటే ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణకు అడ్డుపడేది మాల సామాజిక వర్గంలోని స్వార్థపరులు, మనువాదులే అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ఆయన దళిత వర్గాల్లో ఎదిగిన మాలవర్గం అంబేద్కర్ పోరాట స్ఫూర్తికి వ్యతిరేకంగా వెళుతున్నారని విమర్శించారు. వివేక్ వెంకటస్వామికి ఎస్సీ వర్గీకరణకు అడ్డు తగిలే శక్తి ఉంటే కాంగ్రెస్కు రాజీనామా చేసి వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలని మందకృష్ణ సూచించారు. దళిత వర్గాల హక్కుల్ని, ఆత్మగౌరవానికి అడ్డు తగిలే వాళ్లను మనువాదులుగా పోల్చాడు. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత దళితుల్లోనే ఒక ఎదిగిన వర్గం మిగిలిన వర్గాల హక్కులను హరించడానికి కుట్రలు చేస్తున్నప్పుడు, అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళనే మేము మనువాదులు అంటున్నాం. ఈ రోజు మా ప్రాతినిధ్యం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా ప్రాతినిధ్యం లేదనే విషయం అర్థమైనప్పుడు, అవి కమిషన్లన్నీ నిర్ధారణ చేసినప్పుడు మా వాట మేము కోరుకోవడం అనేది అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణమైంది కదా. మా వాటకు అడ్డు తగులుతున్నది మనువాదుల ఆలోచనకు అనుగుణంగా ఉన్నది కదా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన సిఆర్డీఏ అథారిటీ 11,467 కోట్లతో వివిధ రహదారులు, రిజర్వాయర్లు, భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 2,498 కోట్లతో రహదారుల పనులకు అథారిటీ అనుమతి ఇచ్చింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు 3,523 కోట్లతో భవనాలను నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. లేఅవుట్లలోనూ రోడ్లు నిర్మిస్తున్నట్లు సిఆర్డీఏ అథారిటీ సమావేశం తర్వాత ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. 5 ఐకానిక్ టవర్ల డిజైన్లు ఈ నెల 15లోపు వస్తాయన్న ఆయన అవి ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామన్నారు. ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వర్క్ చేయడానికి 1,580 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ ని నిర్మించడానికి ఈ రోజు అథారిటీ యాక్చువల్ గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. లేఅవుట్లలో రోడ్లు, అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరొక 3,859 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ డిపిఆర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్ల నిర్మాణం చేపట్టనుంది. 1వ కారిడార్గా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్లు ప్రభుత్వం డిపిఆర్లో పేర్కొంది. గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 2వ కారిడార్ను 5 కిలోమీటర్ల మేర నిర్మించనుంది. 3వ కారిడార్ కింద తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టారు.
చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. మెట్రో నిర్మాణానికి మొదటి దశలో మొత్తం 11,498 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసింది. రెండో దశ మెట్రో నిర్మాణం కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67 కిలోమీటర్ల కారిడార్ నిర్మించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో భోజన సమయంలో సుమారు 2 గంటలు చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. గత 5 ఏళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని, దేశ భద్రతకు సైతం ప్రమాదం తీసుకొచ్చేలా స్మగ్లింగ్ సాగిందని వివరించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసి కోట్ల విలువైన ప్రజాధనం కొల్లగొట్టారని చెప్పారు. కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని అరబిందో కోసం బెదిరించి 41.12% వాటా రాయించుకున్న అంశాన్ని చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకువెళ్లారు. గత 3 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచే 48,537 కోట్ల విలువైన బియ్యం ఎగుమతి అయినట్లు చెప్పారు. రేషన్ మాఫియాకు కళ్లెం వేసే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఖాళీ ఏర్పడిన 3 రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపైన, 4వ విడత నామినేటెడ్ పదవుల భర్తీపైన సీఎంతో పవన్ చర్చించినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల వేదికగా జరుపుతోన్న వ్యక్తిత్వ హననం, దుష్ప్రచారాల విషయంలో కొంత నియంత్రణ వస్తున్నా ఇంకా పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉందని పవన్ సూచించినట్లు తెలిసింది. రేషన్ బియ్యం విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని ఆరోపించారు. పేదల పొట్టకొట్టి 48,000 కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కులా తినేసిన దోపిడీ అని విమర్శించారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధులు, అవినీతి అధికారుల పాత్ర ఉందన్నారు. ఎవరి వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుందన్న షర్మిల ఆక్షేపించారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని, లేకుంటే సీబీఐతో విచారణ జరిపించాలని షర్మిల ఎక్స్లో డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఈ మేరకు నిర్ణయించింది. కాకినాడ పోర్టులో భద్రత బలోపేతం చేసేందుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని నిర్ణయించింది. కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఉపసంఘం ఆదేశించింది. కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పోర్టులోని 5 వేర్ హౌసుల్లోకి సార్టెక్స్ మిషన్లు ఎలా వచ్చాయని మ్యారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్ యంత్రాల ఏర్పాటుపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు ఏపీ, తెలంగాణ పోలీస్, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ కమిటీ వేయాలని తెలుగు రాష్ట్రాల సీఎస్లు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను చర్చించేందుకు 2 రాష్ట్రాల సీఎస్లు, ఉన్నతాధికారుల కమిటీ ఇవాళ మంగళగిరిలో సమావేశమైంది. ఏపీలో తొలిసారి జరిగిన ఈ సమావేశంలో 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉద్యోగుల మార్పిడిపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యుత్ బకాయిల పంచాయతీ తేలలేదు. 3 అంశాలపై 2 రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరినట్లు అధికారులు తెలిపారు. 861 కోట్ల మేర లేబర్ సెస్ పంపకానికి అంగీకారం కుదిరిందని వెల్లడించారు. పన్నుల పంపకాలపై మాత్రం ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అధికంగా చెల్లించిన 81 కోట్ల బకాయిల అంశం పరిష్కారమైందని భేటీ తర్వాత అధికారులు తెలిపారు. విభజన అంశాలపై మరోమారు సమావేశం కావాలని 2 రాష్ట్రాల సీఎస్లు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీలను ఆదేశించింది. 2 వారాల్లో కేసుల పూర్తి వివరాలు అందించాలని స్పష్టం చేసింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలను కూడా సమర్పించాలని సూచించింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్టు రూపంలో 2 వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని, ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్లపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఇన్నేళ్ల పాటు ట్రయల్స్ ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించింది. ఇందుకు డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టులో విచారణ పెండింగ్ ఉండటమే కారణమని న్యాయవాదులు తెలిపారు. ఈ దశలో పెండింగ్ కేసుల వివరాలు సమర్పిస్తే తగిన ఆదేశాలు ఇస్తామన్న ధర్మాసనం 2 వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
అసభ్యకరమైన పోస్టుల వ్యవహారంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డి చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. కొత్త చట్టాల ప్రకారం గతంలో జరిగిన వ్యవహారాలపై కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో విభేదించిన ఏపీ సర్కార్ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా చట్టాలు ఎప్పటివి అన్నది ముఖ్యం కాదని, మహిళలు ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా చేసిన అసభ్య వ్యాఖ్యలనే చూడాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇతరులపై దుమ్మెత్తిపోస్తూ అసభ్య పదజాలం ఉపయోగించే వ్యవహారంలో భార్గవరెడ్డి కీలక సూత్రధారి అని తెలిపారు. ఇప్పటికీ దర్యాప్తునకు సహకరించడం లేదని లూత్రా వివరించారు. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం దుర్భాషలు, అభ్యంతరకరమైన భాష వాడేవారు చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లేందుకు పిటిషనర్కు 2 వారాలు గడువు ఇచ్చింది. అప్పటి వరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిన ధర్మాసనం తర్వాత హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే 5 లక్షల రూపాయల జరిమానాను విధించనున్నారు. మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తారు. మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే 5 లక్షల జరిమానా విధించనున్నారు. మరోసారి అదే తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారు. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే నిబంధనలు బార్ లైసెన్సులకు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం జరిగిన కాకతీయ మెడికల్ కాలేజ్లోనే రేపటి వరకు భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఏటూరు నాగారంలో పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారంటూ పౌర హక్కుల సంఘం వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తరువాత చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం వాదించింది. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని, మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపకుండానే పోస్టుమార్టం కోసం తరలించారని వివరించారు. అడవిలో బలగాల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆసుపత్రికి తరలించినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. కాకతీయ మెడికల్ కళాశాల నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేశామని తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీశారని చెప్పగా మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. కుటుంబ సభ్యులకు, బంధువులకు మృతదేహాలను చూపించాలని సూచించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఎన్కౌంటర్లో మావోయిస్టులపై విష పదార్థాలు ప్రయోగించారనేది దుష్ప్రచారమని తెలంగాణ డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. రాయిపోలకు చెందిన నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపారు. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే నాగమణి తమ గ్రామానికి చెందిన శ్రీకాంత్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. హయత్నగర్లో ఉంటూ విధులకెళ్లే నాగమణి దంపతులు ఆదివారం రాయిపోలులోని ఇంటికి వెళ్లారు. ఈ ఉదయం శ్రీకాంత్ డ్యూటీకి బయలుదేరిన 10 నిమిషాల తర్వాత నాగమణి హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులకు బైక్పై బయలుదేరారు. భర్త ఫోన్ చేయగా తన తమ్ముడు పరమేశ్ చంపేందుకు యత్నిస్తున్నానని చివరి మాటగా చెప్పినట్టు శ్రీకాంత్ తెలిపారు. ఫోన్ డిస్కనెక్ట్ కాగా వెంటనే తన అన్నను ఘటనా స్థలానికి పంపినట్లు శ్రీకాంత్ చెప్పారు. తన అన్న వెళ్లి చూసేసరికి నాగమణి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని విలపించారు. ప్రేమ పెళ్లి నాగమణికి ఆమె తల్లిదండ్రులు రాసిచ్చిన ఎకరం భూమి కోసమే పరమేశ్ తన భార్యను చంపి ఉంటాడని శ్రీకాంత్ ఆరోపించారు. ఈ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఇబ్రహీంపట్నం వద్ద నాగార్జున సాగర్ రహదారిపై ధర్నా చేశారు. హత్యపై దర్యాప్తు చేపట్టిన ఇబ్రహీంపట్నం పోలీసులు నాగమణి సోదరుడు పరమేశ్ కోసం గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. చేవెళ్ల మండలం ఆలూరు వద్ద చిరు వ్యాపారులు కూరగాయలు అమ్ముకుంటున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ వారిపైకి దూసుకెళ్లింది. లారీ చెట్టును ఢీకొని ఆగింది. లారీ ఢీకొనడంతో పెద్ద చెట్టు సైతం నేలకూలింది. లారీ చక్రాల కింద నలిగిపోయి 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోగా అతన్ని బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే లారీ దూసుకొస్తున్నట్లు ముందే గుర్తించిన వ్యాపారుల్లో చాలా మంది దూరంగా పరుగులు తీయడంతో ప్రాణనష్టం తగ్గింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2025 జనవరి 20న అధ్యక్ష పీఠం దిగనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమ ఆయుధ కొనుగోళ్ల కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్కు జో బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా డీలర్ దరఖాస్తులో డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తన వద్ద అక్రమంగా ఆయుధం లేదంటూ హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలింది. అప్పటికే డ్రగ్స్కు బానిసైన హంటర్ 11 రోజులు అక్రమంగా ఆయుధం తన వద్ద ఉంచుకున్న కేసులో దోషిగా తేలారు. కాలిఫోర్నియాలో $1.4 మిలియన్
పన్ను ఎగవేత కేసు కూడా ఎదుర్కొన్నారు. తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టబోనని అప్పట్లో చెప్పిన బైడెన్ ఇప్పుడు తన అధికారాన్ని ఉపయోగించుకుని శిక్ష నుంచి తప్పించారు. ఇది న్యాయ విరుద్ధమని, బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. అదానీ అవినీతి వ్యవహారంపై పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదానీ సహా పలు అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టగా ఉభయ సభల్లో వరుసగా 6వ రోజు ఎలాంటి కార్యకలాపాలు సాధ్యం కాలేదు. ఈ ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే అదానీ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఫెయింజల్ తుఫాన్ కారణంగా తమిళనాడులో ఆస్తి, పంట నష్టంపై చర్చకు డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తోసిపుచ్చారు. తాము ప్రస్తావించిన అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాల ఆందోళనకు దిగగా సభ తొలుత 12 గంటలకు, తర్వాత రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభలో సంబాల్లో హింస, అజ్మల్ షరీఫ్ దర్గా, పంజాబ్లో ధాన్యం సేకరణపై చర్చ కోసం పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ తోసిపుచ్చారు. వాటిపై చర్చ కోసం పట్టుపడుతూ ప్రతిపక్షాల ఆందోళనకు దిగగా తొలుత 12 గంటలకు, తర్వాత రేపటికి సభ వాయిదా పడింది. మద్దతు ధరను పెంచాలంటూ చెలో ఢిల్లీకి పిలుపునిచ్చా పంజాబ్ రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఢిల్లీ నోయిడా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్కు దారితీసింది. దళిత్ ప్రేరణ స్థల్ వద్ద రైతులు ధర్నాకు దిగడంతో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకున్నారు. ఆ బ్యారికేడ్లను తొలగించిన అన్నదాతలు ఢిల్లీ వైపు కదం తొక్కారు. అయితే రైతులు ముందుకు సాగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే రైతుల ఆందోళనతో ఢిల్లీ నోయిడా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది వాహనాలు గంటల తరబడి రహదారిపైనే నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ సాయంత్రానికి పోలీసులు జరిపిన చర్చలు ఫలించి రైతులు దళిత్ ప్రేరణ స్థల్ను ఖాళీ చేశారు. తరువాత ఢిల్లీ నోయిడా రహదారిపై వాహనాలు ముందుకు సాగుతున్నాయి.